మీకు తెలుసా, మానవ నివాసాల మధ్య మనం చూడలేని ఒక సృష్టి కూడా నివసిస్తోంది. అవి ఎలా ఉంటాయంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవి 3 రకాలు అని మరియు అవి నివసించే ప్రదేశాలను వివరంగా తెలియజేశారు. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఆషిక్ జిన్. మన చిన్న అజాగ్రత్త వల్ల ఇది మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియజేశాడు, మేము జిన్నాతులను మండే అగ్నిజ్వాలతో సృష్టించాము. సహీ హదీస్ ప్రకారం జిన్నాత్ 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం గాల్లో ఎగిరేవారు, రెండవ రకం పాములు మరియు కుక్కల రూపంలో భూమిపై సంచరించేవారు, మూడవ రకం మనుషుల్లా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళుతూ మనుషుల మధ్య నివసించేవారు. ఈ జిన్లు సాధారణంగా అపవిత్ర ప్రదేశాలు, పాడుబడ్డ ఇళ్లు, బాత్రూంలలో నివసించడం ఇష్టపడతాయి. పండితుల అభిప్రాయం ప్రకారం జిన్నాతులకు కూడా కోరికలు, భావోద్వేగాలు ఉంటాయి. మనుషుల అందాన్ని చూసి అవి వ్యామోహం పెంచుకోగలవు. అందులో అత్యంత ప్రమాదకరమైనది ప్రేమిక జిన్, ఆషిక్ జిన్. ఆషిక్ జిన్ అంటే ఏమిటి? ఇవి మనుషుల అందాన్ని చూసి వారిపై వ్యామోహం పెంచుకుంటాయి. ముఖ్యంగా ఎవరైనా పురుషులు లేదా స్త్రీలు దుఆ చదవకుండా అద్దం ముందు ఎక్కువ సమయం గడపడం, ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా పర్దాలో ఉండకపోవడం, ఇలాంటి సమయాల్లో ఈ జిన్నాతులు వారిపై ఆకర్షించబడి వారి శారీరక మరియు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. చాలా మంది ఇది కేవలం కథలు అనుకుంటారు, కానీ బుద్ధి మరియు ధర్మం రెండూ దీనికి సాక్ష్యం ఇస్తాయి. ఇస్లాం మనకు బాత్రూంలోకి వెళ్లే ముందు దువా చదవాలని, బట్టలు మార్చేటప్పుడు బిస్మిల్లాహ్ చెప్పాలని ఎందుకు ఆజ్ఞాపించింది? ఇలా చెప్పడం ద్వారా శైతాన్ నుండి రక్షణ మనకు కలుగుతుంది. ఆషిక్ జిన్ వల్ల కలిగే ఇబ్బందులు: వివాహ ప్రయత్నాలు పదే పదే ఆగిపోవడం, భార్యాభర్తల మధ్య కారణం లేకుండా అసహ్యం కలగడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో పక్కనే ఉన్నట్లు, తాకుతున్నట్లు అనిపించడం, అతిగా అందంపై దృష్టి పెట్టడం లేదా విపరీతమైన బద్ధకం. ఇవి ఆషిక్ జిన్ కారణంగా కావచ్చు. ఎందుకంటే ఆ జిన్ తన ఆధీనంలో ఉన్న వ్యక్తి మరొకరికి చెందడం ఇష్టపడదు. మన సమాజం దీన్ని మానసిక సమస్యగా లేదా సాధారణ గొడవగా భావించి తప్పు మార్గాల్లో వెళుతోంది. బాబాల దగ్గరకు వెళ్లడం కాకుండా అల్లాహ్ వాక్యం ఖురాన్ ద్వారా మనకు నిజమైన రక్షణ ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం, కానీ క్రమంగా చేయాలి. అద్దంలో చూసుకునేటప్పుడు దుఆ, ప్రతి పనిలోనూ, ముఖ్యంగా బట్టలు మార్చుకునేటప్పుడు బిస్మిల్లాహ్ చెప్పడం మరువకండి. నిద్రకు ముందు ఆయతుల్ కుర్సీ చదవండి. అలాగే సూరా ఇఖ్లాస్, సూరా ఫలక్, సూరా నాస్, సూరా కాఫిరూన్ చదవండి. చదివిన తర్వాత చేతుల్లో ఊది శరీరంపై రుద్దుకోండి. ప్రత్యేకంగా సూరా అల్బఖరా తరచుగా చదవండి లేదా ప్లే చేయండి. ఎందుకంటే ఈ సూరా చదివే ఇంటికి సైతాన్ దగ్గరికి రాడు. నమాజ్ క్రమంగా చేయాలి, పాపాల నుంచి దూరంగా ఉండాలి. గుర్తుంచుకోండి, అల్లాహ్ జ్ఞాపకం మీకు రక్షణ కవచం. ఈ సందేశాన్ని సదఖా జారియా నియత్తో షేర్ చేయండి. మీ ఒక షేర్ వల్ల ఎవరికైనా ఆత్మీయ సమస్య పరిష్కారం కావచ్చు. కామెంట్స్ లో ఆమెన్ అని తప్పక రాయండి. అల్లాహ్ మన